మ్యామ్ మోటివేషనల్ స్పీకర్గా, లాంగ్వేజ్ ట్రైనర్గా ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మీరు ట్రైన్ చేస్తారు కదా మ్యామ్. ఫస్ట్ అసలు మీరు ఎన్ని లాంగ్వేజెస్ ఎట్లా నేర్చుకున్నారు మ్యామ్? చెప్పాను కదా, ఇది ఇంట్రెస్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. ఎస్, నాకు కూడా పిల్లలు పాప ఉంది. సో నేను కూడా ఫ్యామిలీ మేనేజ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. వీటన్నిటికీ ఏంటంటే ఎప్పుడైతే మనం చేసే ఏ పనిలోనైనా ఒక శ్రద్ధ తర్వాత ఒక డెడికేషన్ ఉంటుందో మనం ఎప్పుడూ టైర్డ్గా ఫీల్ అవ్వము. ఇది ఒక బర్డన్ అని నేను అనుకోను కదా. మీరు ఎన్నో షోలు చేశారు, ఎక్కడ ఏ షోలో చూసినా ఏ షోకు ఆ షోకు ఇప్పుడే సునైన ఆ బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిందా, ఇప్పుడే ఇంటి నుంచి ఫ్రెష్గా తయారై వచ్చిందా అనేలాగా ఎందుకుంటున్నారు అంటే బికాజ్ యు ఆర్ ఏ ప్రొఫెషనల్ అండ్ యు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు చేసే పని మీద. సో నేను కూడా అంతే, నాకు చాలా ఇంట్రెస్ట్ టీచింగ్ అంటే. అండ్ మోటివేషనల్ క్లాసెస్ కూడా నేను సిన్స్ 7 years ఐఎమ్ ఇన్ దిస్ ప్రొఫెషన్. అండ్ లాంగ్వేజెస్ నేను 18 years నుంచి నేను ఆన్లైన్లో చెప్తానండి. బిఫోర్ కోవిడ్ ఐ యూజ్ టు టేక్ హోమ్ ట్యూషన్స్ అండ్ నాకు కూడా నా సొంత ఇన్స్టిట్యూషన్ ఉన్నది. సో వీటన్నిటికీ ఏంటంటే ఇంట్రెస్ట్, మనం చేసే పని ఇష్టంగా చేసేయాలి, కానీ కష్టం అనుకుంటే మాత్రం ఏమీ చేయలేదు. లాంగ్వేజ్ ట్రైనింగ్ అనేది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అవును. బట్ దెన్ నేను ఒక నార్మల్ ఆడియన్స్గా అడుగుతున్నాను, ఇప్పుడు నేను తెలుగు స్పీకింగ్ పర్సన్, ఇతర లాంగ్వేజెస్ తమిళ్ కానీ కన్నడ కానీ మలయాళం కానీ ఇతరితర నాకు ఎందుకు అవసరం పడతాయి మ్యామ్? నేను ఎందుకు నేర్చుకోవాలి? ఎస్, మీరు మంచి పాయింట్ అడిగారు. సపోజ్ మీరు ఒక జాబ్ వచ్చింది మీకు, సో మీరు కర్ణాటకలో అప్లై చేశారు, రైట్? కర్ణాటకలో బెంగళూరులో వెళ్తే మరి అంటే ఎవరైనా సరే మన తెలుగు మాట్లాడితే మనం ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అట్లాగే ఏ స్టేట్కి వెళ్ళినా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడితే దే విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. ఎస్, మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ హిందీ అనేది మన అందరూ మాట్లాడతారు, కానీ ఎప్పుడైతే లోకల్ లాంగ్వేజ్ మీరు మాట్లాడతారో మీరు కూడా మీతో పాటు ఎదుటి వాళ్ళు కూడా వినేవాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉంటారు. యూ విల్ ఫీల్ మోర్ హ్యాపీ అనమాట. సో నా దగ్గరికి చాలామంది మీరు అంటారు, మేడం తెలుగు ఏంటండి, తెలుగు ఏంటండి నేర్పిస్తారు, తెలుగు ఎందుకండి అని అనేవాళ్ళు కూడా. మీరు ఇప్పుడు ఎలా చెప్పారు వేరే లాంగ్వేజ్ ఎందుకు అని. సో సపోజ్ నా దగ్గర చాలామంది డాక్టర్స్ అండి, చాలామంది డాక్టర్స్ ప్లస్ ఎన్ఆర్ఐస్ ప్లస్ ఫిల్మ్ యాక్టర్స్ చాలామంది నేర్చుకుంటారు, ఫారినర్స్ నేర్చుకుంటారు. సో ఒక ఫారినర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎస్ అంటే మన కల్చర్ మనం మర్చిపోయాము. నేను చూసాను నా దగ్గర చాలామంది ఫారినర్స్ వాళ్ళు పద్ధతి ప్రకారం మన ఇండియన్ కల్చరే ఫాలో అవుతారు. సో ఒక ఫ్యామిలీకి నేను చెప్పాను, అమ్మాయి కోని అని, షీఈస్ ఫ్రమ్ జర్మనీ. సో తను ఏంటంటే షీ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ హర్ ఇన్లాస్ ఫ్యామిలీస్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? తను నేర్చుకోవాలన్నప్పుడు తప్ప అతని వాళ్ళు విజయవాడ వాళ్ళు. సో అప్పుడు నేర్చుకోవాల్సిందే. సో నేను నేర్పించాను, షీ లెర్న్డ్ ఇన్ 1 year. సో అట్లాగే చాలా మటుకు అంటే కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారండి. ఎగ్జామ్ రాసినప్పుడు కర్ణాటకలో ఏంటంటే మరి ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ ఏంటంటే తప్పకుండా యూ షుడ్ నో హౌ టు స్పీక్, హౌ టు రైట్, హౌ టు రీడ్ ఆల్సో. సో అప్పుడు మరి కంపల్సరీ కదా, బ్యాంకులో కంపల్సరీగా కన్నడ మాట్లాడుతాం. ఇప్పుడు మీకు తెలుసో లేదో మన దగ్గర కూడా ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తారో వాళ్ళందరికీ తెలుగు రాయడము మాట్లాడడం ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా వాళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో తెలుగు ఎగ్జామ్ అనేది కంపల్సరీ. ఆ తెలుగు ఎగ్జామ్ రాయాలి అంటే పక్కన ఉన్న వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి అట్లా మనం వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు వేరే లాంగ్వేజ్ మాట్లాడడానికి ఎలా ఇబ్బంది పడతారో అలా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. సో వాళ్ళందరికీ నేను క్లాసెస్ చెప్తాను అనమాట. ఎక్కడి నుంచి ఆల్ఫాబెట్స్ నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాసే లెవెల్ వరకు తీసుకెళ్ళాలి. సో అందుకని మీరు అన్నట్టుగా ఇట్లాంటి ఇంపార్టెన్స్ ఏ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆ స్టేట్లో కంపల్సరీగా మనం లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిందే. డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్ చాలామంది వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తారు. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ అందరూ చాలా మటుకు నా దగ్గరనే అంటే ఇది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కాదండి, అంటే వాళ్ళ నా నెంబర్స్ ఉంటాయి, వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. పేషెంట్స్తో ఎలా మాట్లాడాలి, సార్ నాకు తలనొప్పి, కడుపు నొప్పి, ఒంట్లో బాగాలేదు అని చెప్పడం అనేది వాళ్ళు తెలుగులోనే చెప్తారు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మాట్లాడాలని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళు, సార్ నాకు చాలా తలనొప్పి వస్తుంది సార్ అంటే తల అంటే ఏంటి, నొప్పి అంటే ఏంటి, చాలా అంటే ఏంటి అనేది డాక్టర్ షుడ్ నో. సో అందుకని
తెలుగు కూడా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నేర్పిస్తాను.